హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. పోసాని కృష్ణమురళి రాజకీయాలకి గుడ్ బై చెప్పాడు. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనక ఏం జరిగింది? దీని వెనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడా? పోసాని కృష్ణమురళి భయపడ్డాడా? సో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సపోర్ట్గా నిలబడేటువంటి వ్యక్తులు కానివ్వండి, అన్ని రంగాలకు సంబంధించి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళకు రెడ్ బుక్ ఏర్పాటు చేసుకుని ఆ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన కేసులు పెడుతూ అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో అందులో భాగంగానే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి వైసీపీ పార్టీకి మద్దతు చాలా తక్కువ. ఈ టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు ఎక్కువగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా మరి సినీ పరిశ్రమ ఏ రేంజ్లో ఆ కూటమికి సపోర్ట్ చేశారో, ఏ రేంజ్లో వాళ్ళు కూటమికి ప్రచారం చేశారో మనం చూసాం. సో ఈ క్రమంలో ఉన్నటువంటి ఎంతో కొంతమంది అయినా సరే వాళ్ళందరినీ కూడా వైసీపీ పార్టీకి దూరం చేయాలి. పైగా గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి మద్దతు తెలుపుతూ గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపించారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కానీ, అదేవిధంగా శ్రీరెడ్డి కానివ్వండి, అదేవిధంగా పోసాని కృష్ణమురళి కానివ్వండి, అదేవిధంగా ఆలీలు కూడా మరి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి దూరం చేశారు. సో ఈ కేసులు పెడతా ఉన్నటువంటి క్రమంలో మరి రేపో మాపో ఈ అరెస్టులు చేయబోతా ఉన్నారు, అరెస్టులకు రంగం సిద్ధమైంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే, ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అని చెప్పడం, మరి దీని వెనక ఏం జరిగింది అంటే పోసాని కృష్ణమురళి భయపడ్డా, లేకపోతే మరి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా పవన్ కళ్యాణ్తో మాట్లాడిచ్చి వైసీపీ పార్టీకి దూరంగా ఉంటాడు, ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ముందుకు సాగకుండా, మరి అరెస్టులు కాకుండా వీటన్నింటినీ కేసులు లేకుండా చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత ఏమన్నా పోసాని కృష్ణమురళి మరి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని చెప్పాడా అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరి పోసాని కృష్ణమురళి ఏం చెప్తా ఉన్నానంటే, నేను ఎవరికి భయపడటం లేదు, పవన్ కళ్యాణ్ కూడా నేను భయపడడం లేదు. నేను ఎందుకు భయపడాలి? నేను తప్పు చేస్తే కదా ఈ కేసులు నాకు నాన్ సెన్స్. నేను తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు, నేను తప్పు చేయనప్పుడు అరెస్ట్ చేయరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబంలోని మనుషుల్ని తన మనుషుల చేత తిట్టించాడు. అలా తిట్టించినప్పుడు నేను కడుపుకు అన్నం తింటాను, ఉప్పు కారం తింటాను కాబట్టి నేను 2 మాట్లాడినాను, అంత మాత్రాన నేను తప్పు చేసినట్ట కాదు. పైగా పవన్ కళ్యాణ్కి సంబంధించి నేను ఒక టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు ఎవరైతే కొంతమంది పవన్ కళ్యాణ్ భార్యని, వాళ్ళ కుటుంబాన్ని రకరకాలుగా దూషిస్తూ ఉంటే నేను వాళ్ళని తప్పు పట్టాను, ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళ కుటుంబం యొక్క గౌరవాన్ని నేను కాపాడాను కాబట్టే పవన్ కళ్యాణ్ భార్య నాకు ఫోన్ చేసి మా కుటుంబ గౌరవం కాపాడారని చెప్పి ఆ టీవీ డిబేట్ లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడింది. మరి ఆమెనే కాకుండా పవన్ కళ్యాణ్ యొక్క అక్క కూడా నాకు ఫోన్ చేసి మా కుటుంబం గురించి మంచిగా మాట్లాడారని చెప్పి ఆమె కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ మాటలు నేను ఉట్టిగా చెప్పలేదు, అల్లాటప్పగా నేను చెప్పట్లేదు, కావాలంటే మీరు కనుక్కోండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా పోసాని కృష్ణమురళి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. కేవలం ఇది నేను ఎవరికి భయపడుతూ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లేదు, నా కుటుంబం కోసం నేను 15 సంవత్సరాలుగా ఇటు పాలిటిక్స్, ఇటు సినీ పరిశ్రమ వీటికి ఎక్కువ టైం నేను కేటాయించాను, కానీ నా కుటుంబానికి, నా కుటుంబంలో ఉన్న పిల్లలకు నేను సమయాన్ని కేటాయించలేకపోయాను కాబట్టి వాళ్ళ కోసం ఇంకా సమయం కేటాయించాలని చెప్పి ఈ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. నేను రాజకీయాల్లో ఉండడం వల్ల నా వల్ల ఒరిగింది అయితే ఏమీ లేదు, రాజకీయాల వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు, వైసీపీ పార్టీ సభ్యత్వమే నాకు ఇప్పటివరకు లేదు, రాజకీయాల వల్ల నాకు నష్టమూ లేదు, లాభమూ లేదు. సో నేను రాజకీయాల్లో ఉండడం వల్ల పెద్దగా ఒరిగింది కూడా ఏం ఉండదు. నేను కాకపోతే చాలామంది నాకన్నా మేధావులు రాజకీయాల్లో ఉన్నారు, మరి మంచి చెడు అనేటువంటి ఆయా పార్టీలకు నమ్ముకున్నటువంటి పార్టీలు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు కాబట్టి నా అవసరం లేదని నేను అనుకుంటున్నానని చెప్పి, సో అందులో నా కుటుంబం కోసం మాత్రమే నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను తప్పితే నేను ఎవరికి భయపడి ఈ రాజకీయాలకు నేను గుడ్ బై చెప్పడం లేదు, నేను ఏ కేసులకు భయపడి నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లేదని చెప్పి పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఏంటంటే పోసాని కృష్ణమురళి ఈ రకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక మరి ఇప్పుడు వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉంది, మరి ఇలాంటి టైంలో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబం పేరు చెప్పి మేము భయపడతాం, మా కేసులు వద్దు, మేము భయపడతా ఉన్నాం, మా కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు కాబట్టి నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని చెప్పి ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా రాజకీయాలకు
రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఎంతవరకు కరెక్టు. ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయాలకే రాకూడదు. కుటుంబం బాధపడుతుంది, కుటుంబం భవిష్యత్తులో వద్దంటున్నా అనుకున్న వ్యక్తులు రాజకీయాలకు రాకూడదు. రాజకీయాలకు వస్తే ప్రజల కోసం సేవ చేయాలని వస్తే ఖచ్చితంగా లాభమైన, నష్టమైన, కష్టమైన, సుఖమైన ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండి పోరాటం చేయాలి తప్పితే ఇలా యుద్ధాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు. తన స్వార్థం కోసం తన మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నా కేసులు ఉండకూడదనే ఉద్దేశంతోనే పోసాని ఆ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటారని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొంతమంది మాత్రం తన కుటుంబం కోసం మరి రాజకీయాలను వీటన్నిటిని పక్కన పెడితే తప్పేం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని మరి కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏదైతే కూటమి ఈ రకంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులను భయపెడతా ఉన్నారు, కార్యకర్తలను భయపెడతా ఉన్నారు, అదేవిధంగా ప్రశ్నించినటువంటి సామాన్యులను భయపెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే న్యాయం చేయండి అని చెప్పి న్యాయస్థానాలకు పెడితే అక్కడ న్యాయవాదులను కూడా భయపెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందినటువంటి ఆర్టిస్టులను, నటులను, దర్శకులను అందరిని భయపెడతా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులను భయపెడతా ఉన్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని భయపెడతా ఉన్నారు. ఇట్లా ఎన్ని రోజులను భయపెడుతూ పాలన సాగిస్తారు? ఇది కరెక్ట్ కాదు. మీ పాలన సరిగా అందిస్తే, మీరు చెప్పినటువంటి హామీలు కరెక్ట్గా అమలు చేస్తే మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు కూడా ప్రశ్నించరు. మిమ్మల్ని పొగుడుతారు. మీ పాలన బాగుందని చెప్పి 10 మందికి చెప్తారు. అప్పటికి కూడా మీరు చేసినటువంటి మీరైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తూ మీరు పాలన సాగించినప్పుడు అప్పటికి కూడా విమర్శ చేస్తే అప్పుడు అది కావాలని ఏదో చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళపైన, ప్రభుత్వం పైన, ప్రజలను తప్పుదో పట్టించే విషయంలో ఎవరైనా తప్పు చేస్తే అప్పుడు వాళ్ళపైన శిక్షలు వేయాలి, వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. కానీ ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది చాలామంది ప్రజల యొక్క అభిప్రాయము. సో వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే తన పార్టీని మొదలుపెట్టాడు కాబట్టి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు, కష్టకాలంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరనేటువంటిది ఒక క్లారిటీ అయితే ఇలాంటి టైంలోనే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనేటువంటి అభిప్రాయాన్ని వైసీపీ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకా ముందు కూడా ఆయా రంగాలకు సంబంధించిన వైసీపీకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి దూరం చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో ముందు అనేది చూద్దాం. సో ఈ పోసాని కృష్ణమురళి మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి కారణం కుటుంబ కారణాలైనా, కుటుంబం కోసమే చేశాడా లేకపోతే భయపడి చేశాడా అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.